హల్లెలూయా స్తోత్రం. వచ్చేసి గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మన ప్రభువు గతించిన కాలం అంతా ఆయన ఉచితమైన కృపలో, అపారమైన ప్రేమలో మళ్ళీ కాచి కాపాడి సంరక్షణ దేవత దేవునికి వందనాలు. సో బ్రదర్ చాలా ప్రయాసపడి కార్యక్రమంలో పాల్గొందారు. స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, కాలము సమీపిస్తున్నది, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుని వాక్యములో నుండి 2-3 మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలకు ప్రభుపేట వందనాలు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన అన్నట్టు విడిచిపెట్టడు. ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో శిష్యులతో యేసు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, ఆయనకు అసాధ్యం అనేది ఏదైనా కలదా? మనం ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, సర్వాధికారి అనే దేవుణ్ణి మనం ఆశ్రయించిన తర్వాత పూర్తిగా యూ డిపెండ్ అపాన్ గాడ్. ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో యూ నెవర్ వాదర్ అబౌట్ ఎనీథింగ్. దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏదైనా కలదా? యేసు ప్రభువారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినోడు రక్షింపడతారు, నమ్మడం వారికి శిక్ష అని చెప్పేసి ఇద్దరు పంపించేశారు. యేసు ప్రభు శిష్యులు వెళ్ళిన చోటల్లో అద్భుతాలు మాత్కారాలు చేస్తూ ఉన్నారు. ఒక ప్రదేశానికి వచ్చినప్పటికి చంద్రవ్యాధితో ఉన్నవాడు, నిప్పుల్లోను నీళ్ళలోను ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నామండి. తండ్రి తన కుమారుని తీసుకొస్తే వీళ్ళు ఎదిలించారు, కుదిలించారు, ప్రార్థన చేశారు, కానీ నెవర్ అది పోలేదు కనుక మళ్ళా ఆ తండ్రి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. నీ విషయంలో దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళ వల్ల కాలేదు. నీ వలన అయితే యేసుప్రభు వారిని నువ్వు నమ్ముచున్నావా అనగానే నేను నమ్ముచున్నాను అని గట్టిగా చెప్పగలిగాడు. అప్పుడు నీ నమ్మిక చెప్పన్నాక నీకు కలుగుతుంది. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమున. యేసు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఆ పిట్స్ వ్యాధి గలవాడు విలబలలాడుతూ కింద పడి చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. అని చేపట్టు తీసుకుని తండ్రికి అప్పగించారు. శిష్యులకు అందరికీ ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి, నువ్వు చెప్తేనే కదా మేము వెళ్ళాము, నువ్వు చేయమంటే కదా మేము చేస్తున్నాము, అయితే ఎందుకని మేము చేస్తే ఆ దెయ్యం వదలలేదు, నువ్వు చేస్తే ఎందుకు వెళ్ళింది అని అంటే, అప్పుడు అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలంటే ప్రార్థన, ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ప్రేయర్ గోస్ అప్స్, బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ప్రార్థన లేకుండా మనం సాధించేది ఏదీ లేదు. కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో మనకు ఒక సంబంధం ఉండాలి. నువ్వు మారు మనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, సంఘంలో ప్రతి వారం వెళ్తున్నానంటే అది కాదు. దేవునికి నీకు ఏదైనా కమ్యూనికేషన్ ఉన్నదా? అసాధ్యమని సాధ్యమని వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా మొదటగా దేవుని దగ్గరికి వచ్చి మనం విజ్ఞాపన చేయాలి. అని మనం విలాపం దేవుని దగ్గరికి వచ్చి అడగాల. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. తనకు నిజంగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉంటాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను సెలవిచ్చినాడు నమ్మదగిన దేవుడు. సో నీ సమస్యలకు పరిష్కారం దేవుడే. ప్రార్థన అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో దేవునితో వారికి సంబంధం ఉంటుంది, వాళ్ళ ముఖములు ప్రకాశం ఉంటుంది.
దేవుని దగ్గర ప్రార్థన చేసి ఫలితం అనగా అసాధ్యం అనేవి సాధ్యం అవ్వాలంటే ప్రార్థన వల్ల కానీ ఇట్టి విధంగా వదిలిపోట అసా అసంభవం సెలవుతుంది. కనుక నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీవు ఎలాగుంటున్నావు, నీ ప్రవర్తన ఎలాగున్నది, నీ జీవన విధానంలో దేవునికి నీకు సంబంధం ఏమైనా ఉన్నదా లేదా? పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారి శిష్యులు అడిగిన దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ప్రార్థన అనేది ఆయుధాన్ని మనం సంపాదించుకుంటే ప్రభు దగ్గర నుండి మనము ఎనలేని భాగ్యాన్ని మనం పొందుకుంటాము. అసాధ్యమైనవి ఈడు చేస్తాడు, ఇక్కడ బతకడానికి లేచి వచ్చి సాక్ష్యం చెప్తాడు. ఈయన వల్ల కాదనుకున్నది వల్ల అయితే దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవునికి సాధ్యం అది. సరెండర్ అంటే తను డెడికేట్ చేసుకుని దేవునికి ఎప్పుడైతే సరెండర్ అయిపోతారో, దొంగతనాలు మానేసి, వ్యభిచారాలు మానేసి, మోసాలు మానేసి, అక్రమాలు మానేసి, వడ్డీ వ్యాపారాలు మానేసి, లంచాలు మానేసి, మోసకరమైన తుచ్చలమైన వీటి కొరకు మరి సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, యథార్థమైన జీవితము, భక్తి జీవితం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మన తప్పిదములు చేయబడి అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క 2వ దినవృత్తాంతం 20:36 ఒక రాజు అనగా యెహోషాపాతు రాజు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, షేరుమని 3 రాజులు వచ్చారు. 3 రాజులు వచ్చేటప్పుడు రాజుకు ధైర్యం చెడినవాడై దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకొని, అయ్యా ఆయన దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ధైర్యం చాలక దేవుని సన్నిధిలో మనస్సు నిలిపి, మాకు దిక్కు నీవే అంటే, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. కనుక 3 రాజులు ఒకడి మీదకి వస్తున్నప్పుడు ఏమి చెయ్యాలో తెలియక తోచని పరిస్థితిలో ప్రజలందరినీ ఉపవాసం ఉండమని చెప్పి, ఈయన ఉపవాసం ఉండి ధైర్యం చెడిన వాడై దేవుని సన్నిధిలో మనస్సు నిలబెట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవక్తను లేపాడు. యుద్ధము యెహోవాదే అని దేవుడు అతను బయలుపరిచాడు. నువ్వెందుకు భయపడతావు? మోయాబీలు, అమ్మోనీయులు, షేర్మలు 3 రాజులు వెంటాడి చంపడానికి వచ్చిన ప్లాన్ చేసుకున్న నమ్మదగిన వాడు, లోకములో ఉన్న వాడికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని గుర్తెరగాలి. నువ్వు రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, సర్వాధికారి అయిన దేవుని మీద ఆధారపడ్డావు కనుక ఆయన నమ్మదగిన దేవుడు అని నిన్నటి విడువను. దేవుని దగ్గరికి ఒక్కసారి మనం వస్తే ఆయన మన చింతలన్నీ తీర్చివేస్తాడు. అసాధ్యమైనవి సాధ్యమవ్వాలి. ఆ యెహోషాపాతు పాటలు పాడుకుంటా ప్రవక్త చెప్పినట్లుగా ఆ యుద్ధ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మోయాబీలు, అమ్మోనీయుల్ని, షేరుమానీయుల్ని ఈ 3 ఎవరిని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు ఏంటని తెలియకుండా ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయారు. ఆ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు అందరూ చచ్చి శవాలై ఉన్నారు. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్నంతా తీసుకోండి. 3 రోజులు పరిగెరారంటండి. సో మనం ఎప్పుడైతే దేనికైతే భయపడుతున్నామో అది దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. గూఢమైన సంగతులు, ఊహించిన సంగతులు కనుక అసాధ్యమనేవి సాధ్యం అవ్వాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు చేసే ప్రార్థనలో యథార్థత ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో భయము, భక్తి ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో విరిగి నలిగిన మనసు ఉండాలి. విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యం చేయడు. తనకు నిజముగా మొరపెట్టు వానికి సమీపంగా ఉంటాడని నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అసాధ్యమైనవి సాధ్యమైన దెయ్యాలు వదిలిపోవాలన్నా, యుద్ధాల నుండి విజయం పొందుకోవాలన్నా, బలహీనతల నుండి మనం బయటపడాలన్నా సమస్తము దేవునికి సాధ్యం. ఒక పాట కూడా ఉంది కదా, అసాధ్యమైనది లేని లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా, ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు నా దేవుడే నాకు నడిపించెను. సాధ్యమే, ఇక సాధ్యమే, నా యేసు నాతోనుండగా, సాధ్యమే, నాకు సాధ్యమే, నా యేసు తోడయుండగా, అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. కనుక దెయ్యములను వెళ్ళగొట్టాలన్నా, ఒక యుద్ధం సంబంధించిన బయటికి పోవాలన్నా, ఒంటరిగా ఉన్న వారిల్లు ఒంటరి అయిన వాళ్ళు అనగా 10 వందలుగా దేవుడు చేస్తాడు. నేను ఒంటరి వారు అనుకోవద్దు. నువ్వు నమ్మిన దేవుడు
నీతోనే ఉంటాడు, తన దూతలు నీకు తోడుగా ఇస్తాడు. కనుక ఇవి దేవుని నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ఎజ్రా ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరూ తీసుకెళ్తున్నాడు యెరూషలేము. ఆయన దగ్గర 2 కోట్ల ఆస్తి ఉంది. మార్గం మధ్య దొంగల భయం ఎక్కువైపోయింది. ఆయన అహవా నది దగ్గర అందరిని ఆఫ్ చేసి, మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, మనకును మన సామాగ్రికిని దొంగల భయం లేకుండా దేవుడు కాపాడాలని ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క వస్తువుల విషయంలో కూడా దేవుడు కాపుదల దయచేసి దేవుడు తన కంచెను కోటగా కట్టాడనమాట. యోబు ఇంటి చుట్టూ ఎలాగైతే మరి కంచె ఉన్నదో అలాగే దేవుడు ఎజ్రా ఆ ప్రయాణంలో దేవుని సన్నిధిలో ఎలాగైతే ప్రార్థన చేశాడు. బబులోను దేశం నుండి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు 900 మైళ్ళ దూరము కోట్ల సైన్యం దొంగల బారి ఎక్కువైపోయినప్పుడు అహవా నది దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. సో కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు దేవుని నామం పేట మేము మనవి చేసేది ఏంటంటే, అసాధ్యమనివి సాధ్యం అవ్వాలంటే మన జీవితంలో ప్రార్థన, ఆ ప్రార్థన జీవాధిపతి అయిన దేవునికి అనగా రాజులకు రాజును ప్రభులకు ప్రభును సర్వాధికారి అయిన దేవుని దగ్గర మనం చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థం అనేది ఉండాలి. నువ్వు రహస్యముగా వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి నీ తండ్రి చూసినట్లుగా ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే ప్రార్థనలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. హిపోక్రేట్స్ ఉంటారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి కానుక వేసేటప్పుడు నా పేరు చదవలేదని చాలామంది ఏడుస్తారు. వీధుల మూలలో పెద్దగా ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ధర్మము చేయనప్పుడు వేషధారణగా ఉండవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ వచనంలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారగా ఉండవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారణగా ఉండవద్దు. వేశ్యల కన్నా పర్వాలేదు కానీ వేషధారణ చేసేవాడికి ఏమీ ఉండదు, అసలు పరలోకం ఉండదంట. కనుక నీ ప్రార్థనలో వేషధారణ ఉండకూడదు. ధర్మాలు చేసేటప్పుడు కానీ, ఉపవాసాలు ఉంటున్నప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చూస్తున్నారని వీళ్ళు చూస్తున్నారని వచ్చి కంటత వాక్యాలను చదువుకుంటూ పోవటం కాదు. నీకు నువ్వు భక్తి పని అనిపించుకోవటం కాదు. దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. ఆ దేవుని సన్నిధి అడిగేదేదో క్లారిటీ ఉండాలి. దేవుని సన్నిధానంలో ప్రభువా నీ అవసరత ఏదో అడగాలి. అసాధ్యమైనవి చనిపోయిన వారు సైతం లేపగలిగిన దేవుడు, దెయ్యాలను వదలగొట్టగలిగిన దేవుడు, అద్భుత కార్యాలు సూచక్రియలు చేయగలిగిన దేవుడు మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య. ఆ యేసయ్యని చెంతను చేరితేనే నీ చింతలన్నీ తీరుతాయి. మార్గం మధ్యలో ప్రయాణంలో అహవా నది దగ్గర అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క ఎజ్రాకి ఎంతో సహాయం చేశాడని మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము మరి మనం చూసినట్లయితే మొదటి 4 వచనాలు చూస్తే నెహెమ్యా మరి పాడైపోయిన ఆ యెరూషలేము ప్రాకారం గోడల గురించి విలాపం చేశాడు. ఉపవాసం ఉన్నాడు 3 నెలలు. వచ్చారు, తన స్నేహితులు వచ్చారు, మన ఊరు వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకోమని చెప్తే ఇంకే ఊరు వాళ్ళు వచ్చారు, కాల్ చేశారు, ఎటోలటు వెళ్ళిపోయారు, గుడి లేదు, ఇల్లు లేవు, మనుషులు లేరు, చెల్లాచెదరైపోయారు అన్నప్పుడు కొలాప్స్డ్ అయిపోయి నా జనము, నా ఊరు జనము, నా వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితి ఉందా, యెరూషలేము ప్రాకారం కాల్చబడ్డాయా అని దేవుని సన్నిధిలో 3 నెలలు ఉపవాసం ఉండి రాజుకు తెలియకుండా టైం వచ్చినప్పుడు రాజుని అడిగాడు. రాజు వెంటనే లెటర్ రాసి మనుషుల్ని ఇచ్చి ఏం కావాలి చూసుకోమని చెప్పి 51 రోజులు యెరూషలేము ప్రాకారం అది 51 వారంలో కంప్లీట్ చేసేసాడు. కాలిపోయిన యెరూషలేము ప్రాకారాలు కట్టగలిగాడు. దీనికి అడ్డుగా వచ్చాడు మహలోను, అదే సన్బలబు టోబియాలు అనే 2 దుర్మార్గులు వచ్చారు. మోషే దేవుని పని చేస్తున్నప్పుడు కూడా 3 వచ్చారు. ఎవరెవరు తెలుసండి? మోషే చేస్తున్నప్పుడు ఎవరు చెప్పండి పాస్టర్ గారు? ఎవరు వచ్చారు? 3 అడ్డుగా వచ్చారు. మాతోనే ఉన్నాడు, దేవుడు నీతోనే నాతో కూడా ఉన్నాడు అన్నాడు. అక్కడ 3 మోషేకి ఎవరు అడ్డు వచ్చారు తెలుసండి? కాలేబు. మనం చూస్తున్నాం యెహోషువ, కాలేబులు దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ వాళ్ళకి 3 అడ్డుగా వచ్చిన వాళ్ళంటే కోరహు కుమారులు దాతాను, అబిరాము అనేవాళ్ళు 3 మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా వచ్చారు. కోరహుని భూమిలో తెరిచి మింగేసిందనమాట. మోషేకి నమ్మకంగా జీవించిన వాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబులే. సో ఏదన్నా పని చేద్దామంటే సైతాన్ గాళ్ళకి ఎవరో తగులుతూ ఉంటారు. అసూయ, ఈర్ష్య, కక్ష, ద్వేషాలు అన్నీ ఉంటాయి. కనుక దేవుడు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు
నేను దెయ్యాలు ఎందుకు వదలకొట్టలేకపోయామంటే ప్రార్థన వల్ల తప్ప మరి దేని కాదని ఆయనే చెప్పాడు. ఆయన యేసు ప్రభు వారు చేశారు. పెందలకాడ లేచి వెళ్ళి ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. మరి సముద్రపు ఒడ్డులోకి వెళ్ళి ప్రార్థన చేశారు. యోదయ, సమరయ అనే ప్రాంతంలో ఆయన లెగిస్తే ప్రార్థన. ఆయన ఏది చేసినా అద్భుతాలు చేసినప్పుడు ప్రార్థన. 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసేవాడు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన తెల్లవారుజామున అందరికి పొమ్మని చెప్పాలి, పడవెక్కించేసి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసేవాడు. అరుణోదయం లేచి ప్రార్థన చేశాడు. యేసయ్య పుట్టిక ప్రార్థనతోనే ప్రారంభించాడని సేవ అంతా ప్రార్థనతోనే కొనసాగించాడు. అంటే తండ్రికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయన చిత్తమై జరిగించాలని. కనుక నీ స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని చిత్తానికి నువ్వు అడుగుపెట్టినట్లయితే పడిన స్థితి నుండి లెగిస్తావు, చెడిన స్థితి నుండి లెగిస్తావు. నమ్మదగిన దేవుడు మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య. అసాధ్యం అనేవి సాధ్యమని కాలిపోయిన ప్రాకారాల గురించి నెహెమ్యా ఏడ్చినప్పుడు అతని ప్రార్థన ఆలకించి తిరిగి యెరూషలేము ప్రాకారం కట్టగలిగాడు. కనుక పాడైపోయిన జీవితాలు ఎస్తేరు చూస్తూ ఉన్నాము. ఎస్తేరు మనం చూసినట్లయితే ఆ యూదులందరిని చంపాలని హామాను గారు ప్రయత్నం చేశాడు. ఊరి కంబమే అతని ఇంటి ముందు నిలబెట్టేశాడు. ఏం చేసింది ఆవిడ? వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే మరణ శాసనాలని తప్పించడానికి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తాం. అందరు మీరు శిలోహ దేవుని ఉపవాసం ఉండండి, నేను ఉంటాను. యూదుల హామాను గాడు మరి మొద్దుకాయ ఇంతకీ సాల్యూట్ చేయలేదని సైన్యాధిపతి నేను అందరూ రాజులైన గడగలాడుతూ ఈడెవడు గేటు గాడు వాచ్మెన్ గాడు నాకు సాల్యూట్ చేయడని వాళ్ళ వంశాంతం లేపేయాలని చెప్పేసి అక్కడ నిలబెట్టించాడు. కానీ ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, నేను నా చెలికత్తెలు ప్రార్థన చేస్తాను, మీరు శిలోహ దేవుని ప్రార్థించారంటే ఆవిడ ప్రార్థన ఆలకించాడు. ఆడ వచ్చి తపతాగి ఆ రాణిగారి మంచం మీద పడుకున్నాడు. రాజుకు ఒళ్ళు మండింది, విషయం తెలుసుకున్నాడు. వాడేదో నాకేదో ఘనత చేతనుకుంటే ఆ రాజు ప్రాణాలు కాపాడినాడు మొద్దుకైన సంగతి ఎవరు చెప్పలేదు, ఆ గ్రంథంలో చదివాడు. ఆ నిద్రపట్టకు చదివాడు, తెలుసుకున్నాడు. సైన్యాధిపతి అడిగితే నీ గుర్రం ఎక్కించాలా, నీ వస్త్రం ధరించాలా, హారం పెట్టాలా, డామ్ డకారం దానికోసం గొప్పలు చెప్పేశాడు. ఏమేమి చెప్పేవన్నీ నువ్వు ఆయన చేయి మొద్దుకాయకి చేయించి ఆ రాత్రి ఆయన ఉరి తీసి చంపేశాడు. చెడపకరా చెడవన్నాడు. ఎవరు తవ్వుకున్న గోతులు ఆడే పడతాడు. జీవమును ప్రేమించి మొదటి పేతురు రాసిన పత్రికలో రాయబడింది అక్కడ 5వ అధ్యాయం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకోకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకుండా తన పెదవులను కాచుకుని సమాధానం మీద దాన్ని వెంటాడాలి. అంటే దేవుని కనులు సమాధానం చేసేవారి మీద ఉంటాయి. మరి కీడు చేయవారికే అది దూరంగా ఉంటుందండి. కీడు చేయ నిర్మూలం అవుతారండి. దేవుని నమ్ముకున్నావా, మారుమనసు పొందావా, రక్షణ పొందావా, పాపాలు పశ్చాత్తపడ్డావా, నీటి మూలం బాప్తిసం తీసుకున్నావా, యేసు ప్రభు దేవుని హృదయం విశ్వసించావా? దేవుని వాక్యం నిన్ను ఎందుకు చెప్తుందంటే ఆ దినాలలో ఆ దైవజనులు కలిగిన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు వారు మొట్టమొదటి ఆయుధము ప్రార్థన. ప్రార్థన చేస్తే అసాధ్యమనేవి సాధ్యమవుతాయండి. పాడైపోయిన జీవితాలు బాగవుతాయంట. కనుక చెయ్యలేని అనుకున్నవి చెయ్యాలంటే త్రూ ద గాడ్. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడైతే సహాయం చేస్తాడో ఆయన నమ్మదగిన దేవుడు. తనకు మొరపెట్టి వారికి ఆయన ఎన్నడూ సమీపంగా ఉంటాడు. నేను విడువను ఎడబను సెలవు. కనుక నీ బ్రతుకులో ఏదన్నా జరగలేనిది ఏదైనా ఉంటే దేవుని దగ్గరికి రా. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. తెలుసో తెలియకో నా అవినీత, నా దుర్మార్గతను బట్టి నేను నా స్వనీతిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో వాక్యం సెలవుస్తుంది, దేవుని మనసే మార్చగలుగుతుంది. మరి యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఇకనైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు దుఃఖించు మనపూర్వకం తిరిగి నా దగ్గర రమ్మన్నాడు. చంపేస్తానన్నాడు. యోనా, ఈ నినివే పట్ల పాపం ఘోరం అయిపోయింది, నేను చంపేస్తున్నానంటే ఆ చంపేసే వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలని ఎక్కడికో పారిపోయాడు, దర్శించి పారిపోయాడు. తీసుకొచ్చి వాడితో చెప్పించాడు. ప్రతి వారు మార్పు నిందినారు. తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ, తల్లి ఏంటి, పశువులేంటి, రాజు కూడా సింహాసనం గోను పడ్డది దేవుని ఉగ్రతను తప్పించుకోవాలనుకున్నాడు. అందుకని యోగ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకోండి. దేవుడు ఒకవేళ పశ్చాత్తాత్ముడై చేస్తానన్నది చేయడు అని అనుకుంటున్నాడు. కనుక నినివేలో ఒక్కరోజు ఆయన ప్రకటన చేస్తే పట్టణమంతా మార్పు చెందింది. వాళ్ళు ఉపవాసం ఉన్నారు,
కన్నీరు కార్చారు, పశ్చాత్తాపడ్డారు, తప్పులు ఒప్పుకున్నారు. దేవుడే నాశనం చేస్తానని దేవుడు మనసు మార్చేసుకున్నాడు. దట్స్ ఆల్. నువ్వు దొంగవో, వ్యభిచారవో, లంచగొండివో, అందరి దగ్గర మరి వడ్డీలు ఎక్కువ తీసుకున్న దానివో, నీ జీవితం అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన పవిత్రత, మన పరిశుద్ధత దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, మోకరిస్తున్నప్పుడు దేవుని దగ్గర మనము అడగవలసింది ఏంటంటే, ప్రభువా, నేను అవిధేయత వలన, అవివేకం వలన, తెలుసో తెలియకో తప్పు చేశాను నాయన. ఎందుకంటే మొదటి యోహాను రాసిన పత్రికలో మనం మొదటి అధ్యాయం 9 వచనములు మా అతిక్రమలను ఒప్పుకోవాలంట. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అక్కడ రాయబడిన వచ్చిన 9 వచనం, మన పాపములను ఒప్పుకున్నాడని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తాంట. వాక్యమైన దేవుడి సెలవు కనుక అసాధ్యమనేవి సాధ్యం అవ్వాలన్నా ప్రార్థన వలనే. ఇక్కడ చూస్తాం దేవునిక మరి సహాయం కావాలన్నా ప్రార్థన వల్లనే, పాడైన జీవితాలు కట్టుకోవాలన్నా ప్రార్థన వల్లనే, మరణ శాసనాలు తప్పించుకోవాలన్నా ప్రార్థన వల్లనే. ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఏమీ లేదు. కనుక దేవుని యొక్క మనసు మార్చడానికి నినివే పట్టణస్థం అంతా కనుక యోన కుళ్ళుకున్నాడు. సొరసెట్టు ఆయన కూడా బుద్ధి చెప్పాడు దేవుడు. ఇంతమంది బ్రతుకులు మార్చుకున్నారు నా బిడ్డలు. ఆ ఎండ ఏంటో ఆయన తెలియపరిచి సొరసెట్టుని పిండి చేర్చే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ప్రతి ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సహవాస ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, కమ్యూనికేషన్ విత్ గాడ్. ఈ ప్రార్థనలన్నీ ప్రేస్ గోస్ అప్, బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. నీ ఆశీర్వాదములు నీ మనసాక్షిని బట్టి ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ తప్పిదలను ఒప్పుకుంటే, విడిచిపెడితే నమ్మదగిన దేవుడు కనుక నీ జీవితం. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన 2 అధ్యాయం 5 వచనం ఏం రాయబడింది? దేవుని కుమారుడై ఉండి మానవ స్వరూపం ధరించి, అనగా శిలువ మరణం పొందినందుకు తను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి తన సింహాసనం విడిచిపెట్టి తగ్గించుకొని నీ కొరకు మన చెడ్డ తలంపుల నిమిత్తం ముళ్ళ కిరీటం, మన వ్యభిచార పనులు బట్టి బల్లెపోటు, మన దొంగ నడకలు, దొంగ రాత్రను బట్టి కాళ్ళు చేతులు శీలలు, విలాసమైనప్పుడు బట్టి ఈ పంతుల్లో పడి పాపం చేయనివాడు, పాపం అంటున్నవాడు, పాపరహితుడు, పాపులమైన నీ కొరకు నా కొరకు ఆయన పరలోకం చచ్చిపోయాడు, చనిపోయాడు, లేఖన ప్రకారం సమాచేయబడ్డాడు, తిరిగి లేచిన మృత్యుంచేయడు. ఆయన నజరేయుడైన యేసు ఆయన మరలా తిరిగి వస్తాడు. వచ్చేటప్పటికి నిన్ను నీవు, నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. మన తప్పిదములు ప్రార్థన ద్వారా మనము ప్రభు దగ్గర చెప్పుకొని ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధులాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. కనుక ఆ కనికరం నువ్వు పొందాలంటే దేవుని దగ్గరికి వచ్చి నీలో యథార్థత ఉండాలి. భయముతో, భక్తితో, విరిగిన హృదయంతో ప్రార్థించి ఆయా భక్తులు వారు చేసిన ప్రార్థనలు జవాబు పొందుకొని విజయాలు సాధించారు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుని తెలుసు. కనుక మనం ఏమి చేసినా దేవుని వాక్యం చెప్తున్నది ఆయనకి సిందులో ప్రార్థించాలి. విరిగి నలిగిన హృదయాన్ని అలకించాలి. వినయము గలవారి ఎద్దును ఆయన ఉజ్జీవింపచేస్తాడంట, నలిగిన హృదయాన్ని దృఢపరుస్తాడంట, బలపరుస్తాడంట. కనుక ప్రభు రక్షకుడు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థించుకొని ప్రతిఫలం పొందుకొని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. మా పరమ తండ్రి, ఈ ఘనమైన పాదము కొందరాలు ప్రభా, మా బ్రతుకులో ఎన్ని ఉన్నా ప్రార్థన అనేది నీతో సహవాసం లేకపోతే నేను మేము ఈ లోకమును దాని ఆశలు గతిస్తాయి, కానీ ఈ మాటలు ఎన్నడూ గతించవు. నా ఎద్దుకు వచ్చి ఎంత మాత్రం త్రోసివేనాను, నేను విడువను ఎడబాని సెలవిచ్చావు. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ సమస్యను బట్టి నీ సన్నిధికి వచ్చారు పరిశుద్ధాత్మదేవా, ముచ్చరింప సౌఖ్యంగాని మూలుగులతో పరిశుద్ధాత్మలో తోడుగా ఉంటాడు. మోకరించి వారు పశ్చాత్తాపడుతున్నప్పుడు విరిగిన హృదయం అలక్ష్యం చేయని దేవుడు పరిశుద్ధాత్మదేవ వారి ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి వారికి నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం. ఎందుకనగా సమాధానం వెతికి దాన్ని వెంటాడం కనుక మంచి చేసేవారు ప్రభా, నీకు ఎప్పుడు తోడుంటానని సెలవిచ్చాను. కనుక నీ కృప బిడ్డలకు తోడుగా ఉంచి వారి ప్రతి అవసరతలో యేసుక్రీస్తు కృప అసాధ్యమని సాధ్యం అవడానికి వారికి సహాయం చేస్తారని యేసు దివ్యనామను వేడుకొని ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మొదలెట్టిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్స్ప్రెస్.